హాయ్ గైస్! 'బ్రహ్మయుగం' మూవీ చూసాను. ఈ మూవీ చూసాక నాకు అనిపించింది ఏంటంటే, ఈ చిత్రవద నేను భరించలేను. నేను భరించలేను. ఈ మూవీని ఒక మంచి ఎక్స్పెరిమెంట్ మూవీ అని అయితే చెప్పొచ్చు భయ్యా. ఎందుకంటే త్రూ ఔట్ ద మూవీ బ్లాక్ అండ్ వైట్‌తో డిఫరెంట్ కాన్సెప్ట్ తీశారు. అండ్ మూవీ కాస్టింగ్ విషయంలో కూడా పెద్దగా కష్టం గాని, ఖర్చు గాని ఏం కనబడదు. ఎందుకంటే జస్ట్ మూవీలో 3, 4 క్యారెక్టర్‌లు మాత్రమే ఉన్నాయి. వాటితోనే మూవీని రన్ చేశారు. సో, అక్కడ అప్రిషియేట్ చేయాల్సిన విషయమే. ఈ మూవీ ముందు మలయాళంలో రిలీజ్ అయింది. సో, బుక్ మై షోలో నాకు అరౌండ్ 9.1 రేటింగ్ కనపడంగానే ఐ వాస్ ఈగర్‌లీ వెయిటింగ్ అనమాట. సో, ఈ మూవీ ఎప్పుడు తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేస్తారా అని సో ఫార్ వెయిట్ చేశాను. అండ్ చూసాక నేనైతే టు బి ఫ్రాంక్ రియల్‌గా చాలా డిసప్పాయింట్ అయ్యాను. ఎందుకంటే మూవీలో ఎక్కడా కూడా ఒక ఎంగేజింగ్ సీన్ గాని, ఒక అబ్బా! అని భయపెట్టే సీన్ గాని, లేకపోతే వాట్ ఎ పెర్ఫార్మన్స్ అనిపించే సీన్ గాని ఏది ఉండదు. అలా, అలా షో రన్ అవుతా ఉంటది. మనం గూడా అలా, అలా కుళ్ళిపోయిన పాప్‌కార్న్ తింటూ చూడడం తప్ప పెద్దగా నాకైతే ఏమనిపించలేదు భయ్యా. నాకైతే లిటరల్లీ మూవీ నీరసం వచ్చింది. అండ్ కాన్సెప్ట్ వైస్ ఇట్స్ వెరీ గుడ్. అంటే భయపెట్టడానికి చాలా స్కోప్ ఉంది. అండ్ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ చూపించడానికి చాలా స్కోప్ ఉంది. కానీ ఎక్కడ కూడా దాన్ని వాడుకున్నట్టయితే నాకు అనిపించలేదు. సో, ఓవరాల్‌గా నేనైతే ఈ మూవీతో డిసప్పాయింట్ అయ్యాను. అండ్ స్టోరీ లైన్ బావుంది. అండ్ వాళ్ళు ఎంచుకున్న మూవీ స్టోరీ లైన్ నేరేషన్ నాకు నచ్చింది. సో, ఈ 2 చూస్తే మాత్రం ఒక్కసారి ఈ మూవీ వాళ్ళ ఎఫర్ట్స్ కోసం ట్రై చేయొచ్చు. ఇక చూస్తారా లేదా అన్నది మీ ఒపీనియన్. ఈ మూవీలో ఉన్న బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్, అలాగే ఈ మూవీకి ఉన్న బిగ్గెస్ట్ అసెట్ ఏమైనా ఉందంటే అది మమ్ముట్టి గారు ఈ మూవీలో యాక్ట్ చేయడం. సో, ఆయన లుక్స్ పరంగా గానీ, యాక్టింగ్ పరంగా గానీ, వాయిస్ మాడ్యులేషన్ పరంగా గానీ చాలా బాగా చేశారని చెప్పాలి. ఇకపోతే ఈ మూవీలో ఇంకొక 2 క్యారెక్టర్స్ ఉన్నాయి. ఆ 2 క్యారెక్టర్స్ నేమ్స్ నాకు ఎగ్జాక్ట్‌గా తెలీదు కానీ వాళ్ళు కూడా బాగానే చేశారు. క్రిస్టో జావియర్ మ్యూజిక్ కూడా ఈ మూవీకి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అండ్ అసెట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే విజువల్ పరంగా పెద్దగా భయపడడానికి స్కోప్ లేకపోయినప్పటికీ కూడా ఆయన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తో అండ్ సౌండింగ్ ఎఫెక్ట్స్‌తో అక్కడక్కడ కొంచెం హర్రర్‌ని జనరేట్ చేశారు. అది కూడా పూర్తి స్థాయిలో వర్కౌట్ అవ్వదు. బట్ తన వర్క్ పరంగా ఆయన బాగానే చేశారని చెప్పాలి. అలాగే ఈ మూవీకి ఆర్ట్ వర్క్ కూడా బాగానే ఉందని చెప్పాలి. ఎందుకంటే ఆ బంగ్లా గాని, నెక్స్ట్ ఆ ఫారెస్ట్ గాని అవన్నీ కూడా చూడడానికి కొంచెం రియలిస్టిక్‌గా బావున్నాయి. సో, ఫైనల్‌గా ఈ మూవీని డైరెక్ట్ చేసింది రాహుల్ సదాశివన్ గారు. ఒక డైరెక్టర్‌గా ఆయనకిది మూడో సినిమా. ఒక మంచి కాన్సెప్ట్‌తో అలాగే ఒక యూనిక్ థాట్‌తోనే వచ్చారు. బట్ స్టోరీలో ఉన్న సీన్స్‌లో ఎంగేజ్‌మెంట్ లేకపోవడం వల్ల నాకైతే ఈ సినిమా పెద్దగా ఎక్కలేదు. యాస్ ఎ డైరెక్టర్ తన పార్ట్ బాగానే ఉంది. బట్ స్టోరీ నేరేషన్ అనేది ఇంకా ప్రాపర్‌గా ఉంటే బాగుండేదని నాకనిపించింది. వెల్ అదెక్కడికి. సో, ఓవరాల్‌గా చెప్పాలంటే నాకు ఈ మూవీ పెద్దగా ఇంప్రెసివ్‌గా అనిపించలేదు. బట్ మమ్ముట్టి గారి యాక్టింగ్ కోసం, అలాగే ఒక యూనిక్ థాట్‌తో వచ్చే సినిమాల్ని చూడాలనుకునే వాళ్ళ కోసం అయితే మాత్రం ఈ మూవీని డెఫినిట్‌గా ఒకసారి ట్రై చేయొచ్చు. ఇది ఇక్కడికి. సో, ఇంకో 2 మూవీస్ ఉన్నాయి. ఐ విల్ ట్రై టు వాచ్. చూసిన వెంటనే రివ్యూ ఇస్తాను. ఇంత లేట్ చేయను. సారీ ఫర్ థట్. అండ్ సో, ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ హిట్ ఎ థమ్స్ అప్ సింబల్. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌తో కూడా వీడియో షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు సపోర్టివ్‌గా ఉంటది. థాంక్ యూ.